వెల్కమ్ టు ఇస్సంత్ అకాడమీ. ఈరోజు మనం సోషియాలజీ ఇండియన్ సొసైటీలో ప్రీవియస్ బిట్స్ ఒకసారి చూద్దాం. ప్రీవియస్ బిట్స్ చూడడం వల్ల వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఎస్పెషల్లీ గ్రూప్ 2లో, తర్వాత సివిల్ సర్వీస్ అండ్ సిడిపో ఇలాంటి ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ చూడడం ద్వారా మీరు ఇండియన్ సొసైటీ ఎంత డెప్త్ చదవాలి అనేది తెలుస్తుంది. అలాగే ఓల్డ్ బిట్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు కంటెంట్ని ఈజీగా చదువుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంక మరి లేట్ చేయకుండా మనం చూద్దాం. గ్రూప్ 2 2000 సంవత్సరంలో వచ్చిన సోషియాలజీ బిట్స్ అండి. ఈ సోషియాలజీ బిట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్తుంటాను, నేను జాగ్రత్తగా చూడండి. ఓకే, ఈ క్రింది వాటిలో ఏది సామాజిక పరస్పర చర్యకు అనివార్యము? అంటే సామాజిక ఒడంబడిక, సందేశము, కట్టుబాట్లు మరియు ఆచారాలు ఇవన్నీ కూడా సామాజిక పరస్పర చర్యకు అనివార్యమేనండి. పైవన్నీ కూడా చాలా చాలా అవసరం అన్నమాట. ఓకే, నెక్స్ట్, వివాహము వలన కలుగు బంధమును ఇలా అంటారు. ఇదందరికీ తెలిసిన బిట్టే, పేరులోనే ఉంది. వివాహము అంటే వైవాహిక బంధుత్వం. ఒక్కోసారి మనం కామన్ సెన్స్ ఉపయోగించి సొసైటీలోని బిట్స్, సొసైటీ నుంచి వచ్చిన బిట్స్ను ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. కొంచెం ఆ వర్డ్స్కి అర్థం తెలుసుకున్నట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్, వివాహము వల్ల కలుగు బంధువులను ఎలా పిలుస్తారు? ఎలా పిలుస్తారు పైన చెప్పుకున్నాం. మనం వైవాహిక బంధువులు అని చెప్పుకుంటాము. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది ఉమ్మడి కుటుంబ లక్షణం కాదు అని అడుగుతున్నారు. ఓకే, చూసినట్లయితే ఉమ్మడి కుటుంబంలో అందరూ సభ్యులు ఒక ఇంట్లోనే నివసిస్తారు, ఇది రైటే అండి. అలాగే సభ్యులు ఒకరికొకరు బంధువులు కానవసరం లేదు అంటున్నారు. కానవసరం లేకుండా ఉమ్మడి కుటుంబం ఎలా అవుతుంది? అవ్వదు కదా. అంటే ఇది మనకి లక్షణం కాదు అన్నారు కాబట్టి ఇది మనకి ఆన్సర్ అండి, ఇది కాదు. ఓకే, నెక్స్ట్, బంధుత్వానికి వివాహము ఒక మూలపాత్ర అని చెప్పింది ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చి వెస్టర్ మార్క్ అండి. దీన్ని వివాహానికి మూలపాత్ర, బంధుత్వానికి వివాహం ఒక మూలపాత్ర లాంటిదని చెప్పిన వ్యక్తి ఎవరంటే వెస్టర్ మార్క్ అండి. ఓకే, నెక్స్ట్, విడాకులు ఎప్పుడు సంభవిస్తాయంటే భార్య భర్తలు వేరువేరుగా నివసించుటకు నిశ్చయించుకున్నప్పుడు ఈ విడాకులు అనేది తీసుకోవడానికి నిశ్చయించుకుంటారు. ఓకే, నెక్స్ట్, అనుమతి పొందిన పొడుపు వృత్తి అంటే వ్యభిచారం సాగించు స్థలమును ఏమంటారు అని అడుగుతున్నారు. మనకి పెద్ద పెద్ద సిటీలో, ముంబై లాంటి సిటీలో ఉంటాయి ఇలాంటివి. రెడ్ లైట్ ఏరియాలు అంటారు. ఓకే, రెడ్ లైట్ ఏరియాలు అంటారు. నెక్స్ట్ బిట్ అండి. మీరు చూస్తే బిట్లు చూస్తే కొంచెం అవగాహన ఒక్కసారి రౌండప్ వేసి ఉంటున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు సొసైటీ నుంచి బిట్స్. ఓకే, చూడండి, ఒక పురుషుని దేవరనాయ వివాహం అంటే ఏమిటి? ఒక పురుషుని దేవరనాయ వివాహము అంటే ఏమిటి? అంటే ఏమి లేదండి, పిల్లలు పుట్టని అతని చనిపోయిన సోదరుని భార్యతో, అంటే సపోజ్ ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు,
అనుకుందాం. ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను చనిపోయాడు. ఇతని భార్య ఉంది. ఓకే, ఇతను చనిపోయాడు. ఇతని భార్య ఉంది. ఇతనికి పిల్లలు పుట్టలేదు. ఓకే, ఇతని భార్య ఒంటరిగా ఉంది. ఇప్పుడు ఈ భార్యని ఇతని సోదరుడు, సపోజ్ ఏ అనే సోదరుడు భార్య ఎక్స్ అనుకుంటే, ఈ ఏ యొక్క భార్యని మరో సోదరుడు చేసుకోవడాన్ని దేవరనాయ వివాహము అంటాము. సపోజ్ చూడండి, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చూద్దామండి. ఏ సోదరుడు బిని చేసుకున్నట్లయితే దాన్ని దేవరనాయ వివాహము అంటారు. అంటే సోదరుడు చనిపోయిన వెంటనే ఆ మర్దల్ని కానీ ఆ వదిన గారిని కానీ చేసుకున్నట్లయితే దాన్ని ఏమంటామంటే దేవరనాయము అంటాం అన్నమాట. దేవరనాయ వివాహము అంటాం. ఓకే, కిషన్షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా రచయిత ఎవరు అంటే కనుక ఐరావతి కార్వే అండి. కిషన్షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా రచయిత ఐరావతి కార్వే. ఓకే, నెక్స్ట్, ఒకే తల్లిదండ్రులు సంతతిని ఇలా పిలుస్తారు అంటే మనందరికీ తెలిసిందే తోబుట్టువులు, ఇంగ్లీష్లో సిబ్లింగ్స్ అంటాము. ఓకే, సమాజంలో పొరలుగా విభజించడాన్ని ఇలా అంటారు. ఏమంటారంటే స్థరీకరణం అంటారు. నెక్స్ట్ బిట్టు, ఈ క్రింది వాటిలో ఒక వ్యక్తి అంతస్తును నిర్ణయించే కారకం ఏది అంటే కనుక వయసు, లింగం, కుటుంబం, వివాహము, వృత్తి మరియు సాధించిన కార్యాన్ని బట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క అంతస్తును మనం నిర్ణయించవచ్చు. ఓకే, నెక్స్ట్, ఊర్ధ్వ దిశ గతిశీలత అంటే ఏమిటంటే వర్గస్థానంలో పరివర్తనం అండి. వర్గస్థావరంలో పరివర్తనం. ఓకే, నెక్స్ట్ బిట్టు, కుల విధానం యొక్క స్వభావం ఏమిటి? కుల విధానం యొక్క స్వభావం ఏమిటి అంటే కనుక పరస్పర విరుద్ధమైనది. ఓకే, నెక్స్ట్, తన మేనత్త కూతురుతో ఒక అబ్బాయి వివాహము పితృ మేనరకపు వివాహం అంటాం. అంటే తండ్రి తరపున చేసుకుంటే అది పితృ అవుతుంది. అది తల్లి తరపున చేసుకుంటే మాతృ మేనరకపు వివాహము అవుతుంది అనమాట. ఓకే, ఇది తండ్రి చెల్లిని కానీ అక్క కూతురిని కానీ చేసుకున్నట్లయితే అది పితృత్వక మేనరకపు వివాహము అవుతుంది. ఓకే, మతము ప్రజలకు ఒక మత్తు పదార్థం అని చెప్పింది ఎవరు అంటే కనుక కార్ల్ మార్క్స్ అండి. కార్ల్ మార్క్స్ ఈ మాట అంటారు. ఓకే, నెక్స్ట్, గిరిజన ఆర్థిక సంబంధాలు ముఖ్యంగా దీనిపై ఆధారపడి ఉంటాయి అన్నారు. దేని మీద అంటే కనుక వస్తు మార్పిడి మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు కొన్ని వస్తువులను ఇచ్చి కొన్ని వస్తువులను తీసుకోవడం జరుగుతుంది గిరిజన సంతల్లో. దాన్నే మనం ఏమంటామంటే వస్తు మార్పిడి అంటాము. ఓకే, నెక్స్ట్, ప్రబల కులం భావనను నిర్మించింది ఎవరంటే ఎంఎన్ శ్రీనివాస్ అండి. ఓకే, నెక్స్ట్, ఆధునిక కుటుంబంలో విధులు ఎలా ఉన్నాయి తగ్గుతూ ఉన్నాయన్నమాట. ఓకే, తగ్గుతున్నాయి. ఆధునిక కుటుంబంలో విధులు తగ్గుతూ ఉన్నాయి. సంస్కృతీకరణ దేనికి సంబంధించినది సామాజిక పరివర్తనకు సంబంధించిందండి. ఓకే, సామాజిక పరివర్తనకు సంబంధించినది. ఓకే, ఈ క్రింది తెలిపిన ఏ సంస్థను మానవ సంవర్ధ కేంద్రం అని అంటారు అంటే కనుక కుటుంబాన్ని అంటారండి. కుటుంబం సమాజంలో కుటుంబం అనేది చాలా ఉన్నతమైన పాత్ర పోషిస్తుందండి. ఓకే, దీన్ని సంవర్ధ కేంద్రకం అని అంటాము, కుటుంబం. ఓకే, నెక్స్ట్, క్రింది తెలిపిన వాటిలో సమాజంకు చెందని అంశం ఏది? సమాజానికి చెందని అంశం ఏది అని క్వశ్చన్ అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ సమరూపత.
ఓకే, సమరూపత అనేది ఎప్పుడు సాధించలేము. ఓకే, నెక్స్ట్ సమాజము ఈ విధమైన ఒక విధానం. దీనికి ఆన్సర్ ఏంటంటే వాడుకలు మరియు పద్ధతులు. సమాజంలో వాడుకలు మరియు పద్ధతిని బట్టి సమాజం ఒక విధమైన విధానంగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ భర్త, భార్య మరియు గురువు, శిష్యులు అను అంతస్తులను ఇలా అంటారు. ఏమంటారంటే ప్రకార్యకరణ అంతస్తులు అంటారు. ఓకే, నెక్స్ట్ బిట్టు క్రింది వాటిలో ఆరోహిత అంతస్తుకు ఉదాహరణ ఏది అంటే కనుక బ్రాహ్మణుడు. ఓకే, నెక్స్ట్ ఇది మళ్ళీ చూడండి, సోషియాలజీ 2000 సంవత్సరంలో వచ్చిన గ్రూప్ 2 బ్యాక్లాగ్లోకి వచ్చిందనమాట. చూడండి, జంతు సమాజానికి మానవ సమాజానికి గల భేదాన్ని ఈ క్రింది వానిలో ఏ లక్షణంగా బాగా సూచిస్తుంది? దీనికి ఆన్సర్ సంస్కృతి అండి. సంస్కృతి బాగా చూపిస్తుంది, సంస్కృతి. ఓకే, నెక్స్ట్ మానవ సమాజానికి భాష ప్రధానమైనది ఎందుకు అంటే అది సాంఘిక సంబంధాలను సులువు చేస్తుందన్నమాట. మానవ సమాజానికి భాష ప్రధానమైనది ఎందుకనగా అది సాంఘిక సంబంధాలను సులువు చేస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్టు వెబర్ యొక్క స్థిరీకరణ భావన ఉపయోగించిన వారు ఎవరు? దీనికి ఆండ్రే బీటెల్లి ఇది అండి ఆన్సరు. నెక్స్ట్ భార్య యొక్క భర్తలు అందరూ సోదరులు అయినప్పుడు దానిని ఈ విధంగా పిలుస్తాము. భార్య యొక్క భర్తలు, చూడండి ఇక్కడ భార్య యొక్క భర్తలు ఒకే ఆమె కానీ ఆమెకు భర్తలందరూ సోదరులే, అంటే అన్నదమ్ములందరికీ ఒకరే భార్య. ఇలాంటి అయినప్పుడు దానిని ఈ విధంగా పిలుస్తాము. అంటే ఏ విధంగా పిలుస్తామంటే అడెల్ఫిక్ బహుభర్తృత్వం. అంటే బహుభర్తృత్వం ఇది మనకి ఆన్సర్ అవుతుందండి. బహుభర్తృత్వం అంటే ఒక భార్య, భర్తలు చాలామంది. ఓకే, సంస్కృతిని అరువు తెచ్చుకునే ప్రక్రియను ఈ క్రింది విధంగా అంటారు. ఏమంటారు? ఇక్కడ ఉంది సంస్కృతీకరణ అంటాము. ఒకవేళ సంస్కృతిని కలిపేసుకున్నట్లయితే విలీకరణ అంటాం. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో ఏ ప్రణాళిక నుండి విశిష్ట దారిద్ర్య వ్యతిరేక కార్యక్రమం ప్రవేశపెట్టారు అంటే కనుక మనకి 5వ ప్రణాళికని పేదరిక నిర్మూలన ప్రణాళిక అంటాము. సో ఇక్కడ మనకి 5వ ప్రణాళిక ఆన్సర్ అవుతుంది. కులం విస్తృత బంధుత్వ సమూహం అన్న అభిప్రాయాన్ని ఎవరు వెలిపించారు అంటే కనుక జిఎస్ కార్వే అండి. గర్యే. ఓకే, జిఎస్ గర్యే. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని రాసింది ఎవరు అంటే కార్ల్ మార్క్స్ అండి. కార్ల్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఇష్టపరంగా కూడా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసింది ఎవరంటే కార్ల్ మార్క్స్. మేనరక వివాహం ఒక పురుషుడు మరియు ఈ క్రింది వానిలో ఒకరితో జరుగుతుంది. ఎవరితో జరుగుతుంది? తల్లి అన్న కానీ తమ్ముడు కూతురు కానీ, అంటే మేనమామ అనమాట. పెద్ద మేనమామ అవ్వచ్చు, చిన్న మేనమామ అవ్వచ్చు, కూతురుతో జరుగుతుంది మేనరక వివాహం. ఓకే, ఆధిపత్య కులం భావన అందించింది ఎవరు అంటే కనుక ఎంఎన్ శ్రీనివాస్ అండి. ఆధిపత్య కులం భావనను అందించింది ఎవరు అంటే కనుక ఎంఎన్ శ్రీనివాస్ అండి. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఎవరు గౌణ బంధువు కారు అని అడుగుతున్నారు. కారు అంటే బావ మరియు బావమర్ది యొక్క భార్య. ఓకే, యాక్చువల్గా వీళ్ళు అవుతారు అనమాట, గౌణ బంధువులు అవుతారు. కానీ ఇక్కడ కారు అని అడిగారు కాబట్టి ఇక్కడ మనకి బావమర్ది యొక్క
భార్య. ఓకే, ఈ క్రింది వారిలో ఎవరు ప్రాథమిక బంధువు కాదు అని అడుగుతున్నారు కాబట్టి మామ అండి, మామ. ఎందుకంటే ప్రాథమిక బంధువు అంటే ఎవరు? మన అమ్మ, మన చెల్లి, మన తమ్ముడు, ఇలాంటి వాళ్ళందరూ అన్నమాట. మన కుటుంబానికి అవుటు వ్యక్తులు ఎవరు అవుతారంటే ప్రాథమిక గౌణ బంధువులు అవుతారనమాట, మామ. ఓకే, నెక్స్ట్ కుటుంబం ఆవిర్భించడానికి గల ఆవశ్యకత కారణం ఏమిటి అని అడుగుతున్నారు. లైంగిక, ఆర్థిక అవసరం, సంతానోత్పత్తి ఆవశ్యకత ఇవన్నీ కూడా అవసరమేనండి. ఇవన్నీ కూడా అవసరం పైవన్నీ. ఓకే, నెక్స్ట్ పరస్పర ప్రేమ వల్ల జరిగే వివాహాన్ని ఈ క్రింది విధంగా అంటారు. పరస్పర ప్రేమ వివాహం అనగానే మనకు గుర్తు రావాలి గాంధార వివాహము. ఓకే, గాంధార వివాహము. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇలాంటి వీడియోలు చాప్టర్ వైజ్ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా సబ్జెక్ట్ వైజ్ అంటే టాపిక్ వైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం 2 వీడియోలు చేసాము. ఓకే, ఇది ఎందుకంటే ప్రీవియస్ బిట్స్ ముందుగానే చేశానంటే కంటెంట్ మీద మీకు ఒక అవగాహన రావడం కోసం ఈ వీడియో ఐటమ్స్ అయితే చేయడం జరిగింది. ఇంకా ఏంటంటే ప్రీవియస్ బిట్స్ని కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలండి. చేస్తేనే కానీ సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ అనేది మనం సాధించలేము. అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. అభ్యర్థులు గమనించాలి. ఎక్కడైతే తల్లి కంటే తండ్రి ఆడ తోబుట్టుకు ఎక్కువ గౌరవిస్తారో అలాంటి సంబంధాన్ని ఏమంటామంటే పితృస్వాధాధికార సంబంధం, పితృస్వాధాధికారిక సంబంధం అంటాము. ఆన్సర్ బి అండి. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది సమాజంలో పాత్ర సంఘర్షణ బాగా కనిపిస్తుంది. పాత్ర సంఘర్షణ బాగా కనిపిస్తుంది అంటే కనుక పారిశ్రామిక సమాజంలోనండి, పారిశ్రామిక సమాజంలోనండి. హిందువులలో బాగా ప్రచలితమైన ఉన్న ఆచారం ఏంటి అంటే గోత్రేతర వివాహం అండి, గోత్రేతర వివాహము. ఓకే, నెక్స్ట్ సార్క్ దేశాలు ఏ సంవత్సరాన్ని బాలికా సంవత్సరంగా ప్రకటించాయి లేదా పాటించాయి అంటే కనుక 1990 అండి, 1990. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏది కుల విధానానికి ఉమ్మడిగా ఉంది అంటే కనుక అంతర్వివాహము కుల విధానానికి ఉమ్మడిగా ఉందండి. ఓకే, నెక్స్ట్ స్త్రీ కంటే పురుషుడు ఎక్కువ బలవంతుడు అనే భావన ఒక నమ్మకం అండి, అంతే నమ్మకం. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం ఆడినప్పుడు అది మోనోగమి అవుతుందండి, మోనోగమి అవుతుంది. ఓకే, మోనోగమి అవుతుంది. నెక్స్ట్ 2002లో సోషియాలజీ ప్రాక్టీస్ ఈ ప్రీవియస్ బిట్స్ అండి, బ్యాక్లాగ్ పోస్ట్ గ్రూప్ 2 బ్యాక్లాగ్ పోస్టులకు అడిగినవి అనమాట. ఓకే, ఈ క్రింది వానిలో సమాజ శాస్త్రాన్ని సామాజిక భౌతిక శాస్త్రం అని చెప్పింది ఎవరు అంటే కనుక ఆగస్ట్ కామ్టే అండి. ఓకే, నెక్స్ట్ ఒక నాగరికతకు సంబంధించిన వ్యక్తులు ఇతర సంస్కృతులకు సంబంధించిన విలువలను ప్రమాణములను తమ సంస్కృతిలో కలుపుకునే ప్రక్రియను ఈ కింది విధంగా పిలుస్తారండి అంటే విలీకరణము అని చెప్పుకున్నాం ఇందాకే. ఓకే, నెక్స్ట్ బిట్టు వెబర్ అవగాహన శక్తి అధికారం రెండింటినీ బంధించేది ఏది? వెబర్ అవగాహనలో శక్తి అధికారం రెండింటినీ బంధించేది ఏది అని అడుగుతున్నారు. క్వశ్చన్ న్యాయబద్ధతం అండి, న్యాయబద్ధతం. ఓకే, నెక్స్ట్ బిట్టు ఈ క్రింది వాటిలో వేటి ప్రకారం అంతస్తులు సమూహాలుగా స్థిరీకరించబడవు అంటే నివాస గృహాలు రకాల వల్ల. ఓకే, నెక్స్ట్ బిట్టు భాష అనేది దీని యొక్క ఉత్పాదకత ఏంటంటే సంస్కృతిదండి, సంస్కృతి. ఓకే, నెక్స్ట్ బిట్టు ఈ క్రింది వాటిలో ఏది సాంఘీకరణ సాధనం కాదు అంటే
న్యాయ వ్యవస్థ అండి, న్యాయ వ్యవస్థ. ఓకే, వృద్ధాప్యం అనేది దీనికి ఉదాహరణ. ఆపాదిత అంతస్తు అండి, దీనికి ఆన్సర్ ఆపాదిత అంతస్తు. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సంస్థ ఏది అని అడుగుతున్నారు. కుటుంబము, రాజ్యము, మతము ఇవన్నీ కూడా సంస్థలేనండి, సామాజిక సంస్థలు అనమాట. ఓకే, విశ్వజనీన ప్రకార్యం వాదం అనే భావనను ప్రతిపాదించిన సమాజ శాస్త్రవేత్త ఈ క్రింది వారిలో ఎవరు అంటే కనుక మాలినోవ్స్కీ. ఓకే, నెక్స్ట్ జజ్మానీ వ్యవస్థలో వస్తువులు లేదా సేవల వినిమయం అనేది దీని ప్రకారం జరుగుతుంది. సాంప్రదాయం ప్రకారం జరుగుతుందండి, సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. మనమేంటో అది మన సంస్కృతి, మనం ఏం కలిగి ఉన్నామో అది మన నాగరికత అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే కనుక మైకోవర్ అండి, మైకోవర్ చెప్పారు ఇది. ఓకే, ఇది ఒక నిర్వచనం. పృథ్వవంశీయ సమాజంలో తల్లి యొక్క సోదరుడు అలాగే ప్రధానమైనది, ఆచారబద్ధమైనది, సామాజిక పాత్రను పోషించే సూత్రాన్ని ఈ విధంగా అంటారు. ఏమంటారంటే పూర్వక సంబంధాలు అంటారు, పూరక సంబంధాలు అంటారు. ఓకే, నెక్స్ట్ సహజాతీయ బంధుత్వ వ్యవస్థ అనేది ఏంటంటే పెరిగిన ద్విపార్శ్వ వంశానుక్రమం అంటాము, సహజాతీయ బంధుత్వ వ్యవస్థ అనే దాన్ని. ఓకే, నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాటిలో ఏది ఆధునిక కుటుంబం యొక్క లక్షణం కాదు అని అడుగుతున్నారు. పెరిగిన ధార్మికపరమైన మరియు మతపరమైన భావన. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో ఏది సమిష్టి కుటుంబం యొక్క లక్షణం కాదు అంటున్నారు. పరిమాణంలో చిన్నగా ఉండడం. సమిష్టి కుటుంబం చాలా పెద్దగా ఉంటుంది, ఉమ్మడి కుటుంబం కంటే పెద్దగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని స్థిర చర ఆస్తులు ఒకరి నుండి మరొక వ్యక్తికి బదిలీ చేయడానికి ఉపయోగించే పద్ధతులను ఈ విధంగా అంటారు అంటే వారసత్వం అంటారు, మనందరికీ తెలిసిందే. ఓకే, నెక్స్ట్ ఒక పురుషుడు ఒకరికంటే ఎక్కువ మంది అక్క చెల్లెలను వివాహం అన్నట్లయితే దానిని ఈ విధంగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? భార్య భగిని న్యాయ బహుభార్యత్వం. పేరులోనే ఉంది బహుభార్యత్వం. భార్య భగిని న్యాయ బహుభార్యత్వం అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏది కుటుంబ వర్గీకరణకు మూలాధారం కాదు అంటే కనుక మతం అండి, మతం. ఓకే, నెక్స్ట్ రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ద కూర్క్స్ ఆఫ్ ది సౌత్ ఇండియా అనే గ్రంథ రచయిత ఎవరు అంటే కనుక ఈ ఎంఎన్ శ్రీనివాస్. ఆన్సర్ డి అండి. నెక్స్ట్ ఒకే కులంలో జరిగే వివాహాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే అంతర్వివాహము అంటాము. ఓకే, దేవర న్యాయ వివాహము అనగానేంటి అంటే చనిపోయిన తన భర్త యొక్క సోదరునితో జరిగే వివాహం. ఇందాక మనం చెప్పుకున్నాం, ఇది ఆల్రెడీ వచ్చింది బిట్టే. వయోవృద్ధుల గురించి మరియు వారి యొక్క సమస్యల గురించి అధ్యయనం చేయడాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు? జెరంటాలజీ అంటాం. ఓకే, బహుభర్తృత్వము అనేది ఏ రకమైన వివాహము అంటే కనుక ఒక స్త్రీ ఒక వ్యక్తిని భర్తగా కలిగి ఉండడం ఒక స్త్రీ చాలామంది పురుషులు వివాహం ఆడడం అని ఏమంటే బహుభర్తృత్వం అంటాము. ఓకే, బహుభర్తృత్వం అంటాం. నెక్స్ట్ కొత్తగా వివాహమైన దంపతులు
వివాహం అనంతరము భార్య యొక్క కుటుంబంతో నివసించే వాళ్ళనే పద్ధతిని ఏ విధంగా పిలుస్తారు? దీన్ని ఇందాక చెప్పుకున్నాం, మాతృ స్థానిక నివాస పద్ధతి అంటాం. అంటే వీళ్ళు పెళ్ళి కూతురు ఇంటి దగ్గర, పుట్టింటి దగ్గర ఈ నివాసం ఏర్పరచుకుంటే ఇలా అంటాము. అలాగే స్థానిక నివాసము, పితృత్వ స్థానిక అంటే అబ్బాయి ఇంటి దగ్గర అయితే ఇలా అంటాము. ఓకే, దీన్ని మాతుల స్థానిక నివాసం అంటే ఇది మేనమామ ఇంటి దగ్గర నివాసం ఏర్పరచుకోవడాన్ని ఇలా అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి ఏంటంటే మాతృ స్థానిక నివాస పద్ధతి అంటాము. ఓకే, నెక్స్ట్ బిట్టు, భారతదేశంలో కులాంతర వివాహాలు జరుపుకోవడానికి సమ్మతనిచ్చే శాసన సంబంధమైన నిబంధనలు మొట్టమొదట ఏ చట్టం ద్వారా కల్పించబడ్డాయి అంటే కనుక 1872 చట్టం ప్రకారం, విశేష వివాహ చట్టం 1872 ప్రకారము మనకి కల్పించబడ్డాయి. ఏ వ్యక్తినైనా చేసుకునే హక్కును కల్పించడం జరిగింది. క్రింది వానిలో కుల వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం కానిది ఏది? ఓకే, సాంఘిక గతిశీలత. ఓకే, గోత్రం అనగా ఏక వంశానుక్రమ బంధు సమూహాన్ని గోత్రము అంటాము. ఓకే, నెక్స్ట్ బిట్టు, భారతదేశంలో 4 సాంస్కృతిక మండలాల్లో గల బంధుత్వ వ్యవస్థాపనలను గురించి తులనాత్మక విశ్లేషణ జరిపిన సమాజ శాస్త్రవేత్త ఎవరు అంటే కనుక జిఎస్ గర్యే. ఓకే, నెక్స్ట్, ప్రతిలోమ వివాహం అనగా వీరి మధ్య జరిగే వివాహము. ప్రతిలోమ అంటే ఏంటంటే ఇదండి, ఉన్నత కులానికి చెందిన ఒక స్త్రీ మరియు నిమ్న కులానికి చెందిన ఒక పురుషుని చేసుకున్నట్లయితే దాన్ని విలోమ వివాహము అంటారండి. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది ఎవరు ఒక అధ్యయనంలో రాంపుర అనే గ్రామం పేరు ఉంది అంటే కనుక దీనికి ఆన్సర్ ఎస్సి దూబే అండి. ఓకే, నెక్స్ట్ బిట్టు, భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విఘటితనం కావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే పారిశ్రామీకరణ మరియు నగరీకరణ. ఓకే, నెక్స్ట్, జడ్జిమనీ వ్యవస్థ అనేది ఒక రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక సాంస్కృతిక వ్యవస్థ, పైవన్యు. ఓకే, నెక్స్ట్ బిట్టు, క్రింది వాటిలో భారత రాజ్యాంగం ఈ ప్రకటన ప్రకారం అస్పృశ్యతను నిషేధించడం జరిగింది అంటే కనుక ప్రకరణ 17. ఓకే, నెక్స్ట్, ప్రబల కులం అనే పదాన్ని దేని గురించి వివరించడానికి ఉపయోగించడం జరిగింది అంటే కనుక గ్రామీణ భారతదేశంలో సామాజిక స్థిరీకరణకు. ఓకే, నెక్స్ట్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే క్రమాన్ని ఉపయోగించి సామాజిక స్థిరీకరణ వర్ణించడాన్ని ఈ విధంగా అంటారు, వర్ణ వ్యవస్థ అంటారు. ఓకే, వేదకాలంలో భారత స్త్రీ యొక్క అంతస్తు ఏ విధంగా ఉండేదంటే పురుషుల కంటే ఎక్కువ ఉన్నత స్థాయి ఉండేదండి. ఓకే, నెక్స్ట్ బిట్టు, భారతదేశంలో రైతు అనగా భూమిని కలిగి ఉండి దానిని కుటుంబ సభ్యులు శ్రామిక శక్తితో సాగు చేసేవారిని రైతు అనేవారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ బిట్టు, భారతీయ గ్రామాలు స్వయం సమృద్ధి అనేది ఒక మిథ్య అని అభిప్రాయం వ్యక్తం చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే కనుక ఎంఎన్ శ్రీనివాస్. ఓకే, ఇక్కడ మీకు ఇంకొక కొన్ని బిట్లు యాడ్ చేయడం జరిగింది చూడండి. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి ఇది కూడా
సోషియాలజీ బిట్స్ కాబట్టి ఒకసారి చూద్దాం. ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం ఆడడాన్ని ఏమంటామంటే ఏక వివాహము అంటాము. ఏమంటామండి? ఏక వివాహము అంటాము. ఓకే, నెక్స్ట్ ఆల్కహాల్ లేనిదే బ్రతకలేని త్రాగుబోతును ఈ పేరుతో పిలుస్తారు. ఆల్కహాలిక్ డ్రింకర్. ఓకే, నెక్స్ట్ బిట్ సమాజ శాస్త్రం అనే పదాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు అంటే కనుక 1838 అండి. 1838. నెక్స్ట్ భారతదేశంలో వివాహం ఒక సంస్కారం అండి, సంస్కారం. ఓకే, నెక్స్ట్ సాముదాయిక భావన అంటే ఏమిటి? సాముదాయిక భావన అంటే ఏమిటి అంటే కనుక మేము అనే భావన కలిగి ఉండడాన్ని సాముదాయిక భావన అని చెప్పవచ్చు. ఓకే, వ్యక్తులు లేదా సమూహాలు వేరువేరు సంస్కృతులకు చెందిన వారైనప్పటికీ సంపూర్ణంగా మమేకమై ఒక సమూహంగా గుర్తించబడటం ఏంటంటే సర్దుబాటు అంటారు. సర్దుబాటు. ఓకే, నెక్స్ట్ స్థితిలో మార్పును సూచించేది సంస్కృతీకరణ. సంస్కృతీకరణ. ఓకే, నెక్స్ట్ సమాజం ఈ సూత్రంపై ఆధారపడి ఉంటుంది, ఈ భేదాలపై ఆధారపడి ఉంటుంది. ఓకే, స్థిరీకరణం యొక్క 2 ప్రధాన ఫలితాలు ఏవి అంటే గనుక కులం మరియు వర్గం. కులం మరియు వర్గం. ఓకే, నెక్స్ట్ శ్రమ విభజన వల్ల సుగుణాలతో ఒకటి. శ్రమ విభజన వల్ల సుగుణాలలో ఒకటి ఏంటంటే నైపుణ్యాలు పెరుగుతాయండి. శ్రమ విభజన వల్ల నైపుణ్యాలు పెరుగుతాయి అన్నమాట. ఒక వ్యక్తి ఒకే పని చేయడం వల్ల ఆ వ్యక్తిలో స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. భారతదేశంలో సాముదాయిక అభివృద్ధి పథకాన్ని సామాజిక అభివృద్ధి పథకం అంటాం దీన్ని. ఓకే, దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1952లో ప్రవేశపెట్టడం జరిగింది. చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనమాట అప్పుడు. ఓకే, సమాజం దైవ సృష్టి అని భావించే సిద్ధాంతం ఏదంటే కనుక దైవిక ఆవిర్భావ సిద్ధాంతం. దైవిక ఆవిర్భావ సిద్ధాంతాన్ని దైవ సృష్టి అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ సమాజ శాస్త్రం అనే పదాన్ని రూపొందించిన వారు ఎవరంటే కనుక ఆగస్ట్ కోమ్ట్. ఓకే, నెక్స్ట్ ఉన్నత అంతస్తును సాధించడానికి తొలిమెట్టుగా ఉన్నత కులాల వారి ఆచారాలు నమ్మకాలను నిమ్న కులాల వారు సమిష్టిగా అవలంబించే ప్రక్రియను ఈ పేరుతో పిలుస్తారు అంటే కనుక సంస్కృతీకరణగా పిలుస్తారు. ఓకే, సంస్కృతీకరణగా పిలుస్తారు. ఓకే, ఇది ఒక సంబంధిత సమూహము ఏంటంటే కులం అండి, కులం. ఓకే, నెక్స్ట్ గ్రామాలలో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ ఏది అంటే కనుక జడ్జ్మానీ వ్యవస్థ అండి, జడ్జ్మానీ వ్యవస్థ. ఓకే, నెక్స్ట్ డైవర్స్ ఇన్ ఇండియా సొసైటీ. డైవర్స్ ఇన్ ఇండియన్ సొసైటీ గ్రంథ రచయిత ఎవరు అంటే కనుక చౌదరి అండి, చౌదరి. ఓకే, నెక్స్ట్ బిట్టు ఈ సంస్థలో జన్మించిన పిల్లలకి చట్టబద్ధమైన అంతస్తు ఉంటుంది అంటే కనుక కుటుంబంలో జన్మించిన వారికి మాత్రమే. ఓకే, కుటుంబాలను ఈ ప్రమాణం ఆధారంగా మాతృస్వామిక పితృస్వామిక కుటుంబాలుగా వర్గీకరిస్తారు అంటే కనుక అధికారం అండి, అధికారం. ఓకే, నెక్స్ట్ వివాహమే కుటుంబంపై ఆధారపడి ఉంది, కుటుంబ వివాహంపై కాదు అని పేర్కొన్నది ఎవరు అంటే కనుక వెస్టర్ మార్క్ అండి, వెస్టర్ మార్క్. ఓకే, వెస్టర్ మార్క్. ముస్లింలో ఒకప్పుడు ఈ పేరు గల తాత్కాలిక వివాహం అమలు ఉండేది అంటే కనుక ముత. ఓకే, కుటుంబం ఈ రకమైన సమూహం ప్రాథమిక సమూహం అండి. నెక్స్ట్ తృతీయ బంధువు
బావమరిది యొక్క భార్య, బావమరిది యొక్క భార్య తృతీయ బంధువు. గౌణ బంధువు యొక్క ప్రాథమిక బంధువులను లేదా ప్రాథమిక బంధువు యొక్క గౌణ బంధువులను ఈ పేరుతో పిలుస్తారు, తృతీయ బంధువులుగా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ బిట్. ఒక వ్యక్తి ఒకరికన్నా ఎక్కువ మందిని స్త్రీలను వివాహం ఆడడాన్ని బహు భార్యత్వం, ఓకే, బహుభార్యత్వం అంటాం. ఓకే, నెక్స్ట్ రోల్ కాన్ఫ్లిక్ట్ అమాంగ్ వర్కింగ్ ఉమెన్ గ్రంథ రచయిత కళారాణి అండి, కళారాణి. ఓకే, రోల్ కాన్ఫ్లిక్ట్ అమాంగ్ వర్కింగ్ ఉమెన్ గ్రంథ రచయిత కళారాణి అండి. ఓకే, దీనిని అనైతికమైనదిగా పరిగణిస్తారు, వేశ్య వృత్తినండి. ఓకే, మనం ఆల్రెడీ 28వ బిట్ నుంచి ముందు స్టార్ట్ చేసాం గ్రూప్ 2 అని. తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అన్ని వీటికి కూడా ఆన్సర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరి వరకు ఎవరైతే చూసారో వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇది పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ఈ పీడిఎఫ్ని పొందవచ్చు. ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి, మీరు ఈజీగా దీన్ని తీసుకోవచ్చు. పీడిఎఫ్ని మీరు తీసుకుని మీ సెల్లో కూడా ఒకసారి రివిజన్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇసాంత్ అకాడమీ. థ్యాంక్ యూ ఆల్.